తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు ఉన్నారు. గురుగారితో నా ప్రస్థానం చాలా చిన్నప్పటి నుంచి ఈ రోజు ఐ డ్రీమ్లో మొట్టమొదటిసారి మళ్ళీ మీ అందరి కోసం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఇక తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. వృశ్చిక రాశికి ఈ సంవత్సరం మెయిన్గా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 11 ఆదాయం, 5 వ్యయం అండి. అలాగే 2 రాజపూజ్యం, 6 అవమానం ఉంది. సో వీరికి మెయిన్గా అసలు ఫస్ట్ వృశ్చిక రాశి గురించి చెప్పుకుందాం. వీళ్ళ పర్సనాలిటీ ఎలా? అదే అండి, వృశ్చిక రాశికి అనగానే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, తల్లికారకుడు. అలాంటి చంద్రుడు ఇక్కడ నీచ స్థానంలో ఉంటాడు. సో అందు గురించి ఏంటంటే మెయిన్గా విపరీతమైన ఆలోచన, అధైర్యం, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సో చంద్రుడి గురించి మెయిన్గా చెప్తాను వినండి. చంద్రుడి కిరణాలతోటే మెయిన్గా రాత్రిపూట మొక్కలు అవన్నీ కూడా బాగా ఇదే ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి, మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా చంద్రకిరణాలతోటి అనమాట. అలాగే చంద్రుడు మెయిన్గా మనసు, బుద్ధికారకుడు అన్నాం కదా. సో మీరు డాక్టర్స్ తీసుకోండి. సో వైట్ కోట్లో ఉంటారు. హాస్పిటల్స్ అన్నీ క్రీమ్ వైట్ కలర్లోనే లోపల వాల్స్ అని ఉంటాయి. నర్సులు కూడా వైట్ డ్రెస్లో ఉంటారు. అక్కడ ఆ రూమ్లో మొత్తం బెడ్షీట్ అవన్నీ కూడా వైట్లో ఉంటాయి. సో వైట్ అనేది ఉంటేనే మీకు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యమైనా హాస్పిటల్కి వెళ్ళినవాడు పేషెంట్ బయటకు వచ్చి జాగ్రత్తగా వచ్చి ట్యాబ్లెట్స్ అన్నీ 95% వైట్లో ఉంటాయి. రెడ్ అనగానే ఏదో ఎల్లో ఏదో కలర్ ఉందా కానీ అది వేసుకున్నా కూడా మీకు ఏదో ఇదిగా ఉంటుంది. సో అందు గురించి అనమాట. సో చంద్రుడు మెయిన్ మనసు, బుద్ధికారకుడు, ఆరోగ్యకారకుడు కూడా అన్నమాట. సో వైట్ అనేది అంత ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ చంద్రుడు నీచలో ఉండడం వల్ల విపరీతమైన ఆలోచన, అధైర్యం, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉండడం. అలాగే తల్లి కారకురాలు కూడా చంద్రుడు కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా విపరీతమైన ఆలోచన, అధైర్యం ఉంటుంది. వాళ్ళ అమ్మగారు కూడా అంటే అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ అమ్మ, అమ్మ వాళ్ళ అక్క కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు ఇవందరూ కూడా చంద్రులోకి వచ్చేస్తారు. వీళ్ళందరూ కూడా అలాగే మన కజిన్ సిస్టర్, అమ్మ వాళ్ళ అక్క కూతురు కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు కానీ మనకు చంద్రుడు నీచలో ఉండడం వల్ల మనం ఆల్రెడీ ఏదో ఒకటి గోత్రు అవుతుంటాం. ఒక ప్రాబ్లం ఇంట్లో, ఫ్యామిలీ డిస్టర్బెన్స్, పిల్లలతో, లేదా మనదేదో సేమ్ మన దగ్గర కాకపోతే మన కజిన్ సిస్టర్ దగ్గర ఉంటుంది. మన కజిన్ సిస్టర్ దగ్గర లేకపోతే మన అమ్మ వాళ్ళ అక్క కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ ఖచ్చితంగా ఉంటుందండి. ఇదొక మేజర్. ఆడే పిన్ని మొగుడు వెళ్ళిపోవడం, ఇంట్లో నుంచి పిన్ని పెద్ద మొగుడు చనిపోవడం, లేదా ఏదో పెద్ద ప్రాబ్లం వివాహం ఏదో అవడం, లేకపోతే ఇంట్లో ఎవరో ప్రాబ్లం అయిన పిల్లలు ఎవరో ఉండడం, ఏదో ఒకటి ఖచ్చితంగా అంత ఇంపార్టెంట్ చంద్రుడు అండి. సో అందుగురించి ఆ చంద్రుడికి బెస్ట్ రెమెడీ లైఫ్ లాంగ్ వృశ్చిక రాశి వారు ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం. ఎలాంటి రెమెడీ అయినా పక్కకు పెట్టేస్తే ఉపవాసం అనేది ఫైనల్. అంటే ఏ మనిషి పుట్టినా, చిన్న పిల్లాడు పుట్టినా కూడా వాడు పాలు కోసం, పెద్దవాళ్ళ ఫుడ్ కోసం 3 పూట్ల అన్నీ అనమాట. సో అలాంటి ఫుడ్ నాకు ఈ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ ఫుడ్ని నేను పక్కకు పెడుతున్నాను అనగానే అమ్మో వీడు నా మూలాన్ని నా గ్రహం బాగాలేమో వీడు అన్నం తినట్లేదు అని చెప్పి వాళ్ళు పక్కకు జరిగిపోతారు. సో మీకు మంచి జరుగుతుంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండడం. 90% జ్యూస్, ఫ్రూట్స్ మీద తిండి ఉంటే బెస్ట్. లేదు అంత ఉండలేరంటే మటుకు టిఫిన్ తినండి. రైస్ అయితే మటుకు అస్సలు తినకూడదు. అది మెయిన్ ఉపవాసం ఉండడం. ముత్యం 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున పెట్టుకోవడం. పెట్టుకునే ముందు శివుడికి కానీ, అమ్మవారికి కానీ అభిషేకం కానీ, నచ్చని కానీ చేయించి పెట్టుకోవడం. పర్మనెంట్గా చేతికో, మెడకో, చెవికో ఎక్కడొక్కడ పర్మనెంట్గా ముత్యం అనేది ఉండాలండి. అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డయాబెటీస్కి మందు వేస్తే అలా ఇది చేస్తలేదు, ఇన్సులిన్ ఇంకా పెద్దగా అయ్యేటప్పుడు ఇన్సులిన్ పెడతారు చూడండి, అలా మాట. అలా కంట్రోల్ చేయాలంటే చంద్రుడిని ఇందుకు మైండ్ ఎప్పుడు వీక్ అవ్వకూడదు, మనసు ఎప్పుడు వీక్ అవ్వకూడదు. అవి 2 స్ట్రాంగ్గా ఉండాలి. మిగతా అన్ని రాసులు 11 రాసులు ఏం కాదు, కానీ వృశ్చిక రాశి ఎప్పుడు అది డల్గా ఉంటుంది అన్నమాట. మనం బాగా యాక్టివ్గా ఉంటాం. వృశ్చిక రాశి వాళ్ళు చూసుకోండి, చిన్నపిల్లలు వాళ్ళందరూ ఎక్సలెంట్ యాక్టివ్గా ఉంటారు, పెద్దవాళ్ళు కానీ మనసులో వీక్గా ఉంటారు. ఆ వీక్నెస్ పోవాలంటే ముత్యం పెట్టాల్సిందే. అలాగే వీలవుతే ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి చంద్రుడు 10,000 సార్లు జపం చేయించి కేజింప బియ్యం, ఒక 1000 రూపాయల వర్త్ వెండేయటం, ఒక వైట్ లుంగి దానం ఇస్తే మంచిది. దానికి జపం అనమాట. సో ఇది ఖచ్చితంగా ఇవి 2 చేయాలి. సో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసేసి మెయిన్గా మనకి తృతీయ స్థానంలోకి రాహు వస్తాడు, భాగ్యంలో కేతు వస్తాడు డిసెంబర్ నుంచి, అది చాలా మంచిది. అలాగే పంచమంలో శని ఉంటాడు, పర్వాలేదు, నష్టమే లేదు. మెయిన్గా గురువు మటుకు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ విద్యార్థులకు చాలా మంచిది. ఎందుకంటే
జాతీయరీత్యా లగ్నం నుంచి 8th హౌస్లో గురువు ఉన్నాడు అనుకోండి, ఉమ్, విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం కానీ చేస్తుంటారు. ఉమ్, ఇప్పుడు ఎందుకు విద్యార్థులు తల్లిదండ్రులకి దూరంగా ఉండి వెళ్ళాలి? ఉమ్, వాళ్ళకి మంచి ర్యాంకు రావడం ద్వారా, మంచి సీట్స్ సాధించడం ద్వారా, మంచి యూనివర్సిటీలో రావడం ద్వారా, లేదా అబ్రాడ్లో అయినా మంచి ఎంఎస్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెళ్ళేందుకు అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి ఉద్యోగం కూడా వచ్చేందుకు అవకాశాలు కొంతమందికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ అష్టమంలో నుంచి మనకి భాగ్యస్థానంలో గురువు వస్తాడండి. సో అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది, ఆర్థికంగా చాలా బాగుంటుంది. మెయిన్గా వాహనం కొంటారు, ఉమ్, అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది, గృహిణులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. సో చుట్టాలు మీ ఇంటికి వస్తూ ఉంటారు, అలాగే మీరు ఫ్రెండ్స్ని ఎక్కువగా కలుస్తూ ఉంటారు, శ్రేయోభిలాషుల్ని కూడా మీరు కలుస్తూ ఉంటారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, ఎందుకంటే భాగ్యస్థానం అనేది రిలీజియస్ స్థానం, పూర్వజన్మ సుకృతం అని కూడా 9th హౌస్ అండి. సో ఖచ్చితంగా దేవుణ్ణి దర్శించడం, తీర్థయాత్రలు చేయడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. గృహయోగం ఉందండి వీళ్ళకి? గృహయోగం 100% ఉందండి. ఇందాక చెప్పినట్టు 2 రాసులు అన్నాం కదా. ఉమ్, ఉమ్, సో అలాగా ఈ రాశి వచ్చేసి మనకు వృశ్చిక రాశి వారు 100% ఈ జూన్ నుంచి నెక్స్ట్ జూన్ లోపల గృహయోగం 100% ఉందండి. వీరి ఇష్టమైన దైవం అండి? వీరికి ఇష్టమైన దైవం వచ్చేసి మనకి దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి అండి. ఉమ్, సో ఈ ముగ్గురు చాలా ఇష్టమైన దేవుళ్ళు ఉంటారు. సో వాళ్ళని పూజిస్తే ఇంకా చాలా బాగుంటుంది కూడా. అలాగే మెయిన్గా ఆరోగ్యపరంగా కూడా చెప్పుకున్నాం కదా, ఈ ఇన్నాళ్ళు స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా చాలా పొందుతున్నారు ఈ 2-3 ఏళ్ళ నుంచి. ఉమ్, ఇప్పుడు ఈ గురుబలం స్టార్ట్ అవడంతో ఒక 3 సంవత్సరాల పాటు బాగుంటుందండి. వృశ్చిక అంటే రాశి. శనికి నెక్స్ట్ ఏడాది మళ్ళీ 6వ స్థానంలోకి వస్తాడు. ఓవరాల్గా 3 సంవత్సరాలు, ఈ జూన్ నుంచి 3 సంవత్సరాలు చాలా బాగుంటుంది. ఎస్. సో ఇందాక ముత్యంకి సంబంధించిన రెమెడీ చెప్పారు కానివ్వండి, ఇన్ డెప్త్గా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలంట? తప్పకుండా మెయిన్గా ఇందాక ఇప్పుడు ఈ గురువు కూడా స్టార్ట్ అవుతున్నాడు, అవివాహితులకు వివాహం కూడా అవుతుంది, అలాగే సంతానం లేని వరకు కూడా సంతానం కలుగుతుంది ఈ ఏడాది అంతా కూడా. ఉమ్, అలాగే వీరికి మెయిన్గా రెమెడీ వచ్చేసి ప్రస్తుతం ఏంటంటే మనకి అష్టమంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం జూన్ 1వ తారీఖు దాకా కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలు. దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ఇంకా గురుబలం తక్కువగా ఉంది, ఏ పనులు అవ్వట్లేదు అనిపిస్తే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటెం దానం ఇస్తాను, దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఎస్. గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం అంతా? ధనస్సు అనగానే మనకి మెయిన్గా మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఉమ్, సాధారణంగా చాలామంది మూల నక్షత్రం మంచిది కాదు ఏవో అంటుంటారు, ఉమ్, మూలన పడి ఉంటారని, జ్యేష్ఠ మూలని పాపం ఎక్కువ అంటూ ఉంటారు. గండ నక్షత్రం అని ఏవో అంటుంటారు. కానీ మూల నక్షత్రం సరస్వతీ దేవిది అండి. మూల పూజ రోజు సరస్వతి దేవిది చేస్తారు చూడండి మనకి నవరాత్రులు కూడా. అవునండి. సో అందులో సరస్వతి దేవి నక్షత్రం అనమాట అది. సో ఈ ధనుసు రాశి వారు కూడా వీళ్ళు అంటే బాణం అనుకోండి, మెయిన్గా ధనుసు సైన్. సో ఎప్పుడైతేనే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు, అబద్ధాలు ఆడరు, నీతి నిజాయితీగా ఉంటారు, ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి నక్షత్రాలు ఏవి వస్తాయండి? మూల మూల? 1, 2, 3, 4 పాదాలు, ఉమ్, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ అంటే 1వ పాదం ఉమ్, అందులోకి వస్తుంది. వీరికి వచ్చేసి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉందంటే 14 ఆదాయం, అలాగే వ్యయం 11 అండి, రాజపూజ్యం 5, అవమానం 6. సో ఈ రాశి వారికి మెయిన్గా గురువు 7వ స్థానంలో చాలా బాగున్నాడు, 1/6/2026 వరకు. ఉమ్, తర్వాత మళ్ళీ అష్టమంలోకి వెళ్ళిపోతాడు. అలాగే డిసెంబర్ నుంచి మనకి రాహు 2వ స్థానంలోకి వచ్చేస్తాడు, అష్టమంలో కేతు ఉంటాడు. కొంచెం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి. కానీ జూన్ మెయిన్గా ఏంటంటే జూన్ 1వ తారీఖు లోపల ఏమన్నా కూడా పనులన్నీ చేసుకోవాలి. ఉద్యోగ విషయం కానివ్వండి, ఫారెన్ విషయం కానివ్వండి, విద్య విషయం కానివ్వండి, అలాగే ఏదైనా వివాహ విషయం కానివ్వండి, సంతాన విషయం కానీ ఏదైనా సరే. ఎందుకంటే మళ్ళీ గురువు మారిపోతే ఇంత హెల్ప్ చేయడు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అర్ధాష్టంసే నడుస్తుంది. ఈ అర్ధాష్టంసే నడుస్తున్నప్పుడు గురువు బలం ఉన్నప్పుడు అది కంట్రోల్ చేస్తుంది. సరే గురువు కూడా అష్టమంలోకి వెళ్ళిపోయి ఈ అష్టమసేనే అర్ధాష్టమసేనే ఎక్కువ ఉంది అనుకోండి, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి గురుబలం తక్కువగానే ఉంది. ప్రస్తుతం గురుబలం 1 జూన్ దాకా ఉంది 7వ స్థానంలో. మనం ఇందాక చెప్పుకున్నా 2, 5, 7, 9, 11 అని. సో 7లో ఉంది. మళ్ళీ జూన్ 2 నుంచి 8లోకి వెళ్ళిపోతుంది, తక్కువ అయిపోతుంది మాట. వీడు అతని రాశ్యాధిపతి గురువు అయినా అష్టమంలోనో ఉచ్చలో ఉన్నా కూడా అష్టమం కాటు కొంచెం 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. 6వ స్థానం వచ్చేసి డెట్స్, మిజరీస్, ఎనిమీస్. 8th హౌస్ వచ్చేసి లాంగ్విటీ, మెయిన్గా యాక్సిడెంట్స్, ఆయుష్. 12th వచ్చేసి ఖర్చు, నిద్ర. ఎంత స్ట్రెంగ్త్ ప్లానెట్ ఉన్నా అక్కడ వచ్చి ఉన్నా 50% బలం ఇస్తారన్నమాట. కాబట్టి ఏంటంటే మిశ్రమ ఫలితాలనే చెప్పుకోవాలి. కానీ ఏం పనైనా సరే జూన్ 1 లోపల మనం చేసేసుకోవాలి. మన టైం వేస్ట్ చేసుకోకూడదు, టైం మళ్ళీ రాదు. ఒకసారి గురువు మారిపోయాడు అనుకోండి, ఇంక మళ్ళీ అంత బలం ఉండదు, ఇంట్రెస్టే ఉండదు మనకి. ఇప్పటిదాకా ఉన్న ఇంట్రెస్ట్ రేపటి నుంచి ఉండదు, అంత చేంజ్ కనిపిస్తుంది. సో
సో కాబట్టి అంటే వీళ్ళకి మెయిన్గా అంటే శ్రమకాలం ధనం వ్యర్థం అవడం, అవసరానికి డబ్బులు సమకూరుకోవడం, రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం, అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, వ్యాపారస్తులకు గడ్డు కాలం. కాబట్టి అలాగే వీళ్ళు ఖర్చు కూడా అనవసరమైన ఖర్చు ఉంటుందండి. అలాగే వీళ్ళకి స్థానచలనం కూడా ఉంది, అర్ధాష్టమ శని కాబట్టి స్థానచలనం. అది పాజిటివ్ నెగిటివ్ అండి? పాజిటివ్ అంటే మనం మారితే మంచిదే. ఉమ్. అంటే మెయిన్ ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, అంటే వేరే ఊరికి వచ్చి జాబ్ రావడం కానీ, ఫారిన్ వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే ఇప్పుడు ఫారిన్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు గట్టిగా ప్రయత్నించుకోవాలి. అంటే ఈ ట్రాన్స్ఫర్ మనకి చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంది కాబట్టి అదేదో వెళ్ళేది అక్కడికి వెళ్ళాం అనుకోండి, అది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇలా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. వీళ్ళకి ఇష్టమైన దైవం అండి? శివుడు, అమ్మవారు ఎక్కువగా ఇష్టం ఉంటుందండి వీళ్ళకి. ఓకే. సో వివాహానికి కానీ సంతానం కానీ యోగ్యత ఉందా? ఈ యోగ్యత మటుకు అన్ని మనకు ఫస్ట్ జూన్ దాకా అనమాట. మనకు గురుబలం ఫస్ట్ జూన్ దాకే ఉంది కాబట్టి 2026 ఈ లోపల కుదరడం కానీ, అమ్మాయి ఫిక్స్ అయిన మ్యాచ్ కానీ, అది ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ ఏదైనా సరే ఈ జూన్ 1 లోపల చేసుకోవాలి. అయ్యేందుకు అవకాశం ఉంది. నేను మళ్ళీ అదే చెప్తున్నానండి, మీరు మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి వివాహానికి. మీరు రెడీగా ఉంటేనే అవుతుంది వివాహం, లేకపోతే అవ్వదు. 12 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 నిమిషాలు అయిపోతాయి అదనమాట. సో మెయిన్ వివాహమైన సంతానం ప్లాన్ చేసుకొని పాజిటివ్ గా పాజిటివ్గా ఉండాలి. అందుకే నేను సంతానం ఎందుకు 100% అన్నాను, మీకు కష్టమైన నష్టమైన మొన్నే పెళ్ళైనా కూడా, ఎందుకంటే గురువు ఉచ్చలో ఉంటాడు ఈ జూన్ 2 నుంచి నెక్స్ట్ జూన్ దాకా. మళ్ళీ 12 ఏళ్ల దాకా అంత ఉచ్చ గురుడు రాడు. సో మనకి అలాంటి బలమైన హారోస్కోప్ వాడు పుట్టితే మన జీవితం మారిపోతుంది అసలు. అందుకు రెండే ఎగ్జాంపుల్స్ అండి. కేసీఆర్ గారు తీసుకోండి, చిరంజీవిని తీసుకోండి. చిరంజీవి గారు లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఈరోజు ఎక్కడ ఉన్నారు. కేసీఆర్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడ. వాళ్ళిద్దరికీ గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. అలాంటి స్థానంలో ఉన్నప్పుడు పుట్టారు. వాళ్ళలో అవుతామా లేదా అని కాదు, మీరు మీ ప్రయత్నం, మీ హార్డ్ వర్క్, మీ స్మార్ట్ వర్క్ చేస్తూ దైవబలం పొంది మీ తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ పొందితే మీరు ఉన్నత స్థానంలో, మీరు ఎంచుకున్న మార్గంలో మీరు ఉన్నత స్థానంలో ఉంటారన్నమాట. సో గురువు ఉచ్చలో ఉంటే నేను రెండే చెప్పాను, ఆ స్థాయిలో ఉంటాం మనం. సో అది గురించి మనం ఖచ్చితంగా సంతానం మటుకు ఈ సంవత్సరం పుడితే చాలా మంచిది. వివాహం కూడా చేసుకుంటే వెంటనే సంతానం కలిగితే ఇంకా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎస్. సో అంత మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి మనకి, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి. మరి ఎంత స్ట్రాంగ్ రెమెడీస్ చేసుకోవాలంటారు? స్ట్రాంగ్ రెమెడీస్ మెయిన్గా ఏంటంటే సేమ్ అర్ధాష్టమ శని కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే సేమ్ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతి బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అభిషేకంగా నర్చనగా ఆయన చేయించుకోవడం, అలాగే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వడమాల సమర్పించడం, లేదంటే సింధూర పూజ చేయించడం, లేదంటే కనుక తమలపాకులు పూజ చేస్తే కనుక ఎలాంటి దోషాలను తొలపై మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. సో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి జూన్ వరకు టైం బాగుంది కాబట్టి కొంచెం స్పీడప్ చేసి ఆ తర్వాత కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. మన పని అయిపోయింది కూడా మెల్లగైనా పర్వాలేదు, వివాహం కుదిరిపోయింది, సంతానం అమ్మాయి కన్సీవ్ అయిపోయింది, చాలు నడుస్తూ ఉంటుంది. కానీ బెస్ట్ టైంలో మీకు జరగాలి ఈవెంట్, అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అందుకే చూడండి, మంచి ముహూర్తంలో జాబ్ జాయిన్ అవ్వడం, మంచి టైంలో మనం ఒక సంతకం చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. మీ సమస్య ఏదైనా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక సరైన సమాధానం మీకు దొరుకుతుంది, మీకు కొంచెం ఊరట లభిస్తుంది. అంతే కదా గురుగారు? చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం.